ఈరోజు గంట మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో కాదంట దీక్ష చేయాల్సింది, కేసీఆర్ ఇంటి ముందంట, లేకపోతే ఢిల్లీలో అంట. నేను తెలుగుదేశం పార్టీ మంత్రులను అడుగుతున్నాను, మీకు ఓట్లేసి ప్రజలు గెలిపించింది గాడిదలు గాయటానిక, ప్రజల సమస్యలు తీర్చడానికని ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీరు అధికారంలో ఉంటూ మీరు చేయాల్సిన పనులు మీరు చేయకుండా ఉంటే, ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోరాడుతుంటే సిగ్గులేని నీతిమాలిన సలహాలా మీరు ఇచ్చేది? నిజంగా మీరు ఈ రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకోవాలంటే, రైతన్నల రుణం తీర్చుకోవాలంటే ఈ తెలంగాణ ప్రాంతంలో కడుతున్న అక్రమ కట్టడాల్ని నిలువరించేందుకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రావాలని కోరుకుంటున్నా. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళని రాయలసీమలో, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో తిరగనీయకుండా తరిమి తరిమి కొట్టాలి. గోదావరిలో ఉన్న ఇసుకంతా వాళ్ళ నోట్లో కుక్కి వాళ్ళని మన సమస్యలు తీర్చే విధంగా ఉక్కిరి బిక్కిరి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన అందరికీ రాజమౌళి గారు బాహుబలి సినిమా చూపించారు. కానీ కేసీఆర్ గారు చంద్రబాబుకి బాహుబలి పార్ట్ 1 చూపించాడు. ఆ పార్ట్ 1 ఆడియో టేపులకే ఆయన హైదరాబాద్ లో మూటా ముల్లా సర్దుకొని విజయవాడకి పారిపోయాడు. ఇప్పుడు కనుక ఈ జలదీక్షకు మద్దతుగా కేసీఆర్ కనుక ఏదైనా అంటే బాహుబలి పార్ట్ 2 రిలీజ్ చేస్తే ఇక చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే ఉండాలి. కాబట్టి నోరు మెదపటం లేదన్నట్టులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను.